హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అర్జున్ సజ్జా గారు నటించిన బ్లాస్ట్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. నేనైతే తెలుగు డబ్బిడ్ వెర్షన్ చూసా, డబ్బింగ్ అయితే బాగుంది. మూవీ రన్ టైం అయితే 2 hours 24 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మీరు ట్రైలర్లో ఏదైతే చూసారో అదే ఉంటుంది భయ్య. మెయిన్ లీడ్ అయిన హీరో ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఒక కరాటే ఫ్యామిలీ అనమాట. అభిరామి గారు, ప్రీతి గారు అండ్ అలాగే అర్జున్ గారు, వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కరాటే ఫ్యామిలీ అనమాట. వీళ్ళ ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే అస్సలు ఊరుకోరు. అలాగని చెప్పేసి సమాజంలో కూడా ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే అది కూడా ఊరుకోరు అన్నమాట. అందరికీ హెల్ప్ చేస్తుంటారు. ఎలాంటి ఫ్యామిలీ పెద్ద కార్పొరేట్ కంపెనీతో అయితే వాళ్ళ పాత్స్ క్రాస్ అవడం వల్ల ఇద్దరికి రైవల్రీ అయితే క్రియేట్ అవుతుంది. అసలు అలా ఎందుకు జరిగింది, అసలు ఈ కార్పొరేట్ కంపెనీ ఎవరు, మరి ఈ ఫ్యామిలీ ఏం చేశారు, వీటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ బ్లాస్ట్ మూవీ. ఇక ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చింది భయ్య. నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ నుంచి. ట్రైలర్ నచ్చింది నాకు. ఓకే, ఒక ఫ్యామిలీ మొత్తం కరాటే తెలిసిన ఫ్యామిలీ, వీళ్ళకి విలన్స్తో ఒక రైవలరీ క్రియేట్ అవుద్ది. ఆ ఫైట్లు ఇవే ఉంటాయి, ఇంతే. ఇంతకు మించి అయితే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అలాగే వెళ్ళి కూర్చున్నా, సాటిస్ఫై చేస్తే చాలని చెప్పేసి. మూవీలో కూడా అదే ఉంటుంది, ఇంతకు మించి ఎక్స్ట్రా ఏది ఉండదు. బట్ ఆ చూపించిన విధానం, స్క్రీన్ ప్లే చాలా ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోద్ది. అండ్ యాక్షన్ బ్లాక్స్ కూడా మంచిగా సాటిస్ఫై చేస్తాయి. అందుకే మూవీ నాకైతే నచ్చింది. పాజిటివ్స్లో కూడా ఇవే మెన్షన్ చేస్తాను భయ్య. మెయిన్గా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్టైనింగ్గా తీసుకెళ్ళిపోయారు. ఫస్ట్ ఒక 15 to 20 minutes సెటప్కి టైం తీసుకుంటారు. అక్కడ కొంచెం ఓపిక్గా, కొంచెం ఓవర్ డ్రామాటిక్గా చూపిస్తుంటారు. అక్కడ కొంచెం షుగర్ ఆపుకుంటే ఉన్న మూవీ అంతా కూడా ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోతుంటుంది. నాకైతే బాగా ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ అయితే అద్దరింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అయినో ఏం జరగబోతుందో నాకు తెలుసు, బట్ ప్రజెంట్ చేసిన విధానం వల్ల కొంచెం ఎంటర్టైనింగ్ అనిపించింది నాకు. అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా రైటింగ్ చాలా బాగుంటుంది అనమాట. అంటే విలన్స్తో కన్ఫ్రంటేషన్ సీక్వెన్స్, ఆ రైవల్రీ క్రియేట్ అవుతుందని తెలుసు మనకి, బట్ దాన్ని ఎలా క్రియేట్ చేస్తాడో చూద్దామని చూసా డైరెక్టర్. చాలా తెలివిగా ప్రెజెంట్ చేశాడు భయ్య. లిటరలీ చాలా, అంటే రొటీన్గా కాకుండా ఏదో రెగ్యులర్ టెంప్లెట్స్ క్రియేట్ చేసినట్టు విలన్స్ వచ్చి ఫ్యామిలీని కలకడం ఇదే టైప్లో ఉంటుంది, కానీ దాన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తాడు. ఒక టోబీ అన్న క్యారెక్టర్ని, చుంచు అన్న క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి మంచి ఫన్ క్రియేట్ చేసి పెడతారన్నమాట. అదంతా కూడా బాగా నచ్చింది నాకు. అండ్ అలాగే సెకండ్ హాఫ్ మూవీ స్టార్ట్ అయినప్పుడు కూడా ఎక్కడ డల్ అవ్వదు, అదే పేస్ కంటిన్యూ చేస్తారు. చాలా బాగా ప్రజెంట్ చేస్తారు అనిపించింది నాకు. ఆ 20 minutes కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మూవీ ఎక్కడ కూడా డౌన్ అవ్వదు. ఇంకా అదే ఒక మూమెంట్ సెట్ చేస్తారు, ఆ మూమెంట్లోనే వెళ్ళిపోద్ది మొత్తం. అండ్ యాక్షన్ బ్లాక్స్ కూడా చాలా బాగా అనిపించాయి. మెయిన్గా కొరియోగ్రఫీ మెయిన్ అదే, ఎందుకంటే కరాటే ఫ్యామిలీ చాలా యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. చాలా మూవీస్లో చూసినట్టు ఉంటుంది, కానీ బాగా సెటప్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో ఒక హౌస్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. టెక్నికల్లీ విజువల్లీ కూడా సినిమా చూడడానికి చాలా బాగుంటుంది. మీరు యాక్షన్ కింగ్ అర్జున్ గారిని చూడడానికి వెళ్తే, దాంతోపాటు యాక్షన్ క్వీన్స్ ప్రీతి గారు, అదే ప్రీతి ముకుందన్ గారు అండ్ అభిరామి గారు, వీళ్ళని కూడా చూస్తారన్నమాట. లడ్డు కావాలని ఆయన అన్నట్టుగా ఉంటుంది. బాగా పర్ఫామ్ చేశారు భయ. యాక్షన్ సీక్వెన్సెస్ అందరూ కూడా ముగ్గురు సెట్ అయ్యారు, బాగుంది. వాళ్ళ ముగ్గురు ఫైట్ చేస్తూ ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది. నేనైతే ఎంజాయ్ చేశాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అన్నదాన్ని. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పాలి, పీక్ డ్యూటీ చేశారు భయ్య. ఐ థింక్ కంపోజర్ రవి బస్రూర్ అని చెప్పేసి ఉంది, పీక్ డ్యూటీ చేశాడు. అంటే సీన్ అక్కడ జరుగుతుందో నార్మల్లే, దానికి ఇంకా ఎలివేషన్ ఇస్తారు ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెట్టి. ఓవర్ డ్యూటీ చేశాడని చెప్పాలి. బట్ ఒక దిక్కున మాత్రం ఒక మెడికల్ షాప్ దగ్గర ఫైట్ మాత్రం అక్కడ తెలుగు డబ్బింగ్ సాంగ్ వస్తుంది, అస్సలు బాగాలేదు. సర్లే ఏం చేస్తాం, ఉన్నదంతా కూడా బాగానే ఉంది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సినిమా ప్రిడిక్టబుల్గానే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుందో మీకు ఈజీగా అర్థమైపోద్ది, మీరు ఈజీగా ప్రెడిక్ట్ చేయగలరు. బట్ ఎంటర్టైనింగ్గా స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వడం వల్ల మీరు క్షమించేస్తారు, కానీ పెద్దగా ఏమీ అయితే చెయ్యరు భయ్య. మూవీలో పెద్ద సర్ప్రైజెస్లు ఉండవు, పెద్ద పెద్ద ట్విస్ట్లు కూడా ఏమీ ఉండవు. జస్ట్ ప్రిడిక్టబుల్గా వెళ్ళిపోతుంటుంది, ఫ్లాట్ నరేషన్ ఉంటుంది. అండ్ మీరు కనుక ఏదన్నా కొత్త స్టోరీ చూద్దామని వెళ్తే మాత్రం కొత్తగా అయితే ఉండదు. అంటే ఇలాంటి స్టోరీస్ మనం చాలా చూసేసాం. హీరో ఒక అజ్ఞాతంలో ఉంటాడు, తనకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, తర్వాత విలన్స్ వచ్చి గెలుగుతారు, మనోడు అందరినీ ఖతం చేసి వెళ్ళిపోతాడు, ఇంతే. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి ఫ్లాష్ బ్యాక్లు ఉండవు, ఎలాంటి ఓవర్ డ్రామాటిక్ మూమెంట్స్ ఉండవు, ఎమోషన్ పిండిదాము ఎలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ వీళ్ళ కరాటే ఫ్యామిలీ అంతే, చిన్న రైవల్రీ క్రియేట్ అవుతుంది, దాన్ని క్లోజర్ ఇచ్చేస్తారు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరేదో పెద్ద కొత్త స్టోరీ చూద్దాము, లైక్ నాకు పాత్ బ్రేకింగ్ ఉండాలి, ట్విస్ట్లు ఉండాలి, ఇలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేసినా ఏమీ ఉండవు. జస్ట్ ఒక నార్మల్ ఎంటర్టైనింగ్ మూవీ చూద్దాం అనుకుంటే వెళ్ళి చూడండి, వర్కౌట్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ పెట్టుకోండి, నచ్చుతుంది. నాకైతే నచ్చింది, నాకైతే వర్కౌట్ అయింది. స్టార్టింగ్ నుంచి మూవీ ఎండింగ్ వరకు నాకైతే బోర్ కొట్టలేదు భయ్య. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ, వైలెన్స్ హెవీగా ఉంటుంది మరి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈవినింగ్ లోపు కట్టలాంటి రివ్యూ కూడా వస్తుంది. ఓకే, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.